వన్ బై నా 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 ఐరనే ఐరనే వంచాలా వంచాలా ఏంటి? ఏంటి? వంచుదాం. ఇదొక రొటీన్ రొట్ట ఎంసీఏ టెంప్లెట్ లాగా ఉంది. చూద్దాం. ఉమ్. డియర్ కామ్రేడ్, డియర్ కామ్రేడ్. ఆ? డియర్ కామ్రేడ్ కాదు. ర్యాప్ సాంగ్. ఉమ్. వస్తుందా? ముంబై కో పిషాబ్ కర్వానే ఆయా. సస్తా అలా వైకుంఠపురమా? పవర్ స్టార్. ఏవండి, నేను కాలేజ్కి వెళ్ళాలి, కొంచెం దించేస్తారా? ఏ? లీటర్ పెట్రోల్ ఏ అమ్మాయిలకు బస్సు ఫ్రీ కదరా, ఫ్రీ బస్ ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. బండిలో పెట్రోల్ బొక్క. ఫ్రీ బస్సులు ఫ్రీ బస్ పెట్టాక ఎక్కాక బస్సులు కూడా అలా తగ్గించేశారు బ్రో పాపం. అందుకే దొరుకుతలేదేమో వీళ్ళకి. ఆ సీన్ ఎందుకు భయ్యా? అంతే భయ్యా, ఏదో బస్ స్టాప్ లో కలుస్తారు, వాళ్ళు ఎలాగో అలా లవ్ లో పడిపోతారు, అంత జరిగిపోద్ది, అంతా అలా ఫ్లోలో జరిగిపోద్ది. కానీ అదంతా మనం నమ్మాలి. ఆర్గానిక్ ఉంటుందని నేను నమ్మట్లేదు దానిలో. కానీ మృణాల్ ఠాకూర్ షుడెంట్ బి ఆ వేస్టెడ్. ఐరనే వంచాలా ఏంటి అన్నదే లేదు. లేదు. దీంట్లో లేదు, అదొక గ్లిమ్స్, మళ్ళీ అది సెపరేట్. అదే ఫస్ట్ గ్లిమ్స్. అదే కావాలి. గ్లిమ్స్ ఐరన్ ఏం చేయాలి అనమాట. అమ్మాయి ఏం డైలాగ్ రాశాడు బ్రో. ఐరనే అంటే వంచాలా భయ్యా ఏంటి? జిమ్ మిడిల్ క్లాస్ అయినా జిమ్ కి బాగా వెళ్ళాడు భయ్యా. ఫ్యామిలీ స్టార్ మీద ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మరి? కొండన్న విల్ బి బ్యాక్ టు ఫార్మ్ ఈసారైనా స్కోప్ ఉందా? ఏమో బ్రో, డౌట్ గానే నాకైతే అనిపిస్తుంది నమ్మకం నాకైతే. లేదు బ్రో, నాకు అస్సలు నమ్మకం లేదు. నాకైతే నాకు కొండన్న అంటే ఇష్టం బ్రో పర్సనల్ గా. లైక్ ఏందంటే మేబీ చాలా హేట్ ఇస్తారు చాలా మంది ట్విట్టర్ లో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ. బట్ కొండన్న ఈజ్ సంథింగ్ లైక్ అట్లా కొన్ని పెక్యులర్ మూవీస్ అదే ట్రై చేశాడు. మేబీ కమర్షియల్ గా హీ వాంట్స్ టు స్కేల్ అప్, కానీ ఉమ్. చేయలేకపోతుండు. అది కొంచెం మిస్ఫైర్ అవుతుంది. ఇప్పుడు లైగర్ ఎందుకు చేసి మన దగ్గర ఆన్సర్ లేదు. మేబీ వద్దు మంచిగా వస్తే వద్దు ప్లీజ్. ఎక్స్పెక్ట్ చేసినట్టున్నాడు. ఆ గాయాన్ని ఆయన Expect కూడా మర్చిపోయి చేసినట్టున్నాడు. ఉంటాడు. మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేని గాయం బ్రో అది. ఉమ్. దాన్ని దాన్ని ఎవడు ఏం చేయలేడు. మేబీ ఎక్స్పెక్ట్ చేసినట్టున్నాడు. ఫామ్ లో ఉన్నాడు కదా పూరి కూడా, స్మార్ట్ ఉమ్. మొత్తం ఇచ్చి పడేసిండు రామ్ తోని. ఉమ్. ఆ ఫామ్ లో ఉంటే హీ విల్ మేక్ గుడ్ ఫిల్మ్స్ అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కొండన్న అర్జున్ రెడ్డి ఫామ్ లో గాని ఉండు. పాయింట్ ఏంటంటే స్క్రిప్ట్ సెలెక్షన్ అట్టి డొల్ల డొల్ల కొడుతుంది. అంటే ఇట్లా ఆయన మంచి సినిమాలు, ఇట్లా కమర్షియల్ సినిమాలు చేయడం కంటే ఆయన తీసుకున్న రిస్క్స్ ఇంకా ఇన్ని తీసుకోవాలి అని నాకు అనిపిస్తుంది. బెటర్ ఉన్నాయి. అట్లా తీసుకుంటే అది సరే అటు Better ఇటు performance పోయినా వస్తుంది. కానీ పేరు వస్తుంది. లైగర్ ని రిస్క్ అనకూడదు, కానీ మిగతా World కొంచెం famous అంటే flower ఆ స్టోరీ తీసిండు. ప్రకారం అయితే వాడు యాక్ట్ చేయడం రిస్క్ భయ్యా. అరే వరల్డ్ ఫేమస్ లవర్ అది రిస్క్ కూడా కాదు బ్రో. వరల్డ్ అది ఫేమస్ ఫ్లవర్ తీసిండు, సేమ్ అర్జున్ రెడ్డి టెంప్లేట్ లాగా ట్రై చేసి నాకు దానికి హ్యాపీ Biscuit ఎండింగ్ అయితే. చూసాక అసలు నా బ్రెయిన్ ఫ్రీజ్ అయిపోయింది ఆ సినిమా. అది అదైతే ఖుషి చాలా మీడియోకర్ స్టోరీ. బట్ విజయ్ దేవరకొండ అండ్ సమంత మాత్రం అదొక ఫ్రెష్ థింగ్ ఉండే ఆ మూవీలో, ఎంత కాదన్నా. కాకపోతే దానికి మల్టిపుల్ కాంట్రవర్సీస్ అవ్వడం, దాని వల్ల సినిమా దెబ్బేసేసింది. మెయిన్ సమంత కాంట్రవర్సీస్ కానీ, ఐబొమ్మ అని దాంతో కూడా కాంట్రవర్సీ అయ్యి వాడు ఫస్ట్ డేనే మూవీ మొత్తం లీక్ చేసేసాడు. సగం మంది అందులోనే చూసారు ఖుషి సినిమా. లేకపోతే ఇంకో 10 crore అనుకుంటా సమ్ బ్రేక్ Business. ఈవెన్ దగ్గర అది ఆగిపోయింది. అది వచ్చేస్తుండే. క్రేజీ లెవెల్ స్టఫ్ ఏం లేకుండే, వెరీ యావరేజ్ సినిమాని అలా అలా లాగేశారు. అది కూడా సమంత, విజయ్ దేవరకొండ ఈ రెండు మెయిన్ ఫేసెస్ అట్లా మెయిన్ లీడ్స్ లాగా చూసి అది డ్రైవ్ ఆఫ్ cool అయిపోయింది. వచ్చింది. కానీ ఏమో నాకు అది చాలా బోరింగ్ సినిమా అనిపించింది. అది చాలా సేఫ్ అటెంప్ట్ యాక్చువల్లీ ఖుషి సినిమా వాళ్ళకి. అదే పోయిందంటే నాకు దీని మీద అసలు hope లేదు. ఐరనే వంచాలా ఏంటి అని అనుకుంటూనే 90mm. గీతా గోవిందం నాకు Bye. నచ్చలేదు. Bye. సమాజం నన్ను ఒప్పుకుంటుందా భయ్యా? నాకు సినిమా అంతా మంచిగానే అనిపించింది భయ్య, కానీ అంత ఇట్లా ఒక్క చిటికలో హీరోయిన్ అటు నుంచి ఇటు ఫ్లిప్ కొడుతుంది చూసావా క్లైమాక్స్ లో, అది అదే ఆర్గానిక్ కనిపించాలి. అది యాక్చువల్లీ కనెక్షన్ రాలే. అది అంటే ఒక్క ఏదో సెకండ్ వెరీ రొటీన్ థింగ్ అనిపించింది నాకైతే గీతా గోవిందం. మరీ ఇంప్రెసివ్ అదే అయితే లేదు. అదే అదే అమ్మాయి సెక్షువల్ అసాల్ట్ చేసాడని ఒకటి ఉంటది,
అదే అమ్మాయి వీడికి ఫోన్లో వీడియో సెండ్ చేసిందని ఒకటి ఉంటుంది ఆమెకి. ఇవన్నీ బ్రెయిన్లో ఉమ్, పెట్టుకొని సడన్ గా వాళ్ళ మమ్మీ ఏదో చెప్తుంది. చెప్పగానే ఓన్లీ ఉమ్, ఉరకట్టు ఉరకట్టు, ఏంటి అయిపోయా. ఏంటి ఏంటి అనుకుంటూ వెనకాల వెనకాల వెళ్తుంది. అమ్మా, ఏం రాశారు ఏం కొట్టి రాశారు భయ్యా స్క్రిప్ట్ అనుకో. మళ్ళా मुझे भी दे दो जो जो उसने फूका है, मुझे भी दे दो. మృణాల్ ఈజ్ అ రియలీ గుడ్ యాక్ట్రెస్ ఇన్ మై ఒపీనియన్. సీతారామం ఓకే, టాప్ నాచ్. మళ్ళా ఇది కూడా మొన్న హాయ్ నాన్నలో కూడా చాలా బాగా చేసింది. సో నాకెందుకో ఆమెకు ఇట్లా నేను ఈ సినిమాలో ఆమెని ఇంకో వేరే వాళ్ళతో కంపేర్ చేయదలుచుకోలేకపోయా నేను. ఏ సినిమాలో మృణాలు మృణాల్ని మృణాల్ మంచి యాక్టరే బ్రో. కాకపోతే ఈ సినిమాకి తన సూట్. ఈ రోజు వరకు ఆమెది ఈ రోజు వరకు మృణాల్ వచ్చిన వర్క్ యాక్టింగ్ వైజ్ తనకు ప్రూవ్ చేసుకునేలాగా వచ్చింది. సో షీ ప్రూవ్డ్ ఇట్. బేసిక్ అందరు హీరోయిన్స్ కి ఎట్లుంటది అంటే ఫస్ట్ అన్ని కమర్షియల్ సినిమాలు చేసుకుంటారు, ఆ తర్వాత ఆ, ఆ, నాకు మంచి రోల్ రోల్. ఓరియంటెడ్ మూవీ కావాలి, ఇది కావాలంటారు. కానీ మృణాల్ కి రివర్స్ గా జరిగింది. సో షీ నౌ డజంట్ నీడ్ టు ప్రూవ్ హర్ సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్. అంటే కొన్ని కమర్షియల్ మృణాల్ని సినిమాస్ వేస్ట్ చేసిన చేసింది అక్కడ, ఇన్స్టెన్సెస్ ఉన్నాయి కానీ బాలీవుడ్ లో. అవన్నీ చేసింది ఫ్లాప్. మళ్ళీ యాక్టింగ్ బుర్జ్ ఖలీఫా సాంగ్ లో మృణాలే కదా. మృణాల్ సినిమాలో ఆ సెల్ఫీ అనుకుంటా సినిమా పేరు. సో వేస్ట్ చేయాలనుకుంటే ఎట్లయినా వేస్ట్ చేస్తారు మనోళ్ళు. మేబీ నౌ మోస్ట్లీ మృణాల్ విల్ బి ఇంటూ కమర్షియల్ ఫ్లిక్స్ ఓన్లీ. ఎవ్రీ టైం మంచి స్క్రిప్ట్ అంటే దొబ్బదండి. కష్టం. తను సెంటర్ లో ఉన్న స్క్రిప్ట్స్ చాలా బాగా హ్యాండిల్ చేసింది యాక్చువల్లీ ఆ సినిమాలో. ఇట్లా ఇప్పుడు తను సెంటర్ లో పిల్లర్ లాగా ఉండి నడిపించిన స్క్రిప్ట్స్ అన్ని ఫుల్ క్రేజీ. హాయ్ నాన్న అసలు ఏమన్నా యాక్టింగ్ అసలు ఆయన అదే కదా. చాలా బాగా అనిపించింది. నేను ఇంకా ఆయన అన్న సినిమా చూడలేదంటే ఈ సొసైటీ నన్ను యాక్సెప్ట్ చేసిద్దా అండి? నో చూడు చూడు నికల్ అది చేస్తా నికల్. అది ఇక్కడ ఇక్కడ అంటే ఓకేనా, కమర్షియల్లీ హిట్ అయింది సినిమా మరి ఇంతకి? కమర్షియల్లీ హిట్ అయింది. ఆ, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే, బికాస్ నానికున్న ట్రాక్ రికార్డ్ అలాంటిది. ఉమ్, నాని సబ్జెక్ట్ తీసుకొని వస్తే తోపు తురుమని జస్ట్ వర్బల్ గా చెప్పేస్తారు, ఉమ్, కానీ ఫినాన్షియల్ గా ఎవడు టికెట్ తీయడు. ఓటీటీలో వచ్చాక నాకు దాన్ని అండర్ రేటెడ్ చేసి నేను అప్పుడు జెర్సీకి కూడా టికెట్ తీసుకొని పోయినా భయ్యా. సో నేనైతే కమర్షియల్లీ ఫస్ట్ డే వెళ్ళిన జెర్సీకి. నా వంతు నేను చేసుకున్నా. టిఎఫ్ఐ బాగుండాలి. టిఎఫ్ఐ అంతే బాగుండాలి, Bro, bro. కానీ డ్రామాలు కనెక్ట్ కాకపోయాను నాతోని. చాలా Time అయిపోయింది. చాలా రాడ్లు అంటే ఉన్నాయి. డ్రామాలు మనకు కనెక్ట్ కావు, ఉమ్, కాకపోతే ఇష్యూ ఏంటంటే సమ్ గుడ్ కనెక్ట్ అయ్యే మూవీస్ మాత్రం అవి ఉండిపోతాయి. ఓకే, మరి ఈ రోజుకైతే ఇంతే. ఈ సిల్లీ డిస్కషన్స్ కూడా చేస్తూ ఉందాం మనం, ట్రైలర్స్ మీద వాటి మీద రియాక్ట్ అవుతుందాం. ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. సీ యూ దెన్, బై బై.